మేడారం మహాజాతర సందర్భంగా సమ్మక్క సారలమ్మ సన్నిధిలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. చరిత్రలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ బయట కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. మీరు అన్నట్టుగా మొదటిసారిగా అంటే హైదరాబాద్లోనే ఎప్పుడైనా మంత్రివర్గ సమావేశాలు జరుగుతుంటాయి. అయితే మొదటిసారిగా హైదరాబాద్ బయట క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. మేడారం వేదికగా మేడారంలోని హరిత హోటల్లో ఈ సమావేశం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో పర్యటన ముగించుకున్న తర్వాత నేరుగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ముందుగా వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించారు. ఇక్కడ ఈ నెల 28వ తేదీ నుంచి సమ్మక్క సారలమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆ ఏర్పాట్లన్నీ చూసుకున్న తర్వాత జంపన్న వాగులో కూడా ఏర్పాట్లు చూసుకున్న తర్వాత హరిత హోటల్కు వచ్చారు. ఇక్కడ ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఈ హోటల్లో ఈ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం చూస్తున్న హాల్లో రాష్ట్ర మంత్రులందరూ కూడా సమావేశమయ్యారు. మేడారంకు రాష్ట్ర మంత్రివర్గంతో సహా ఉన్నతాధికారులందరూ కూడా తరలి వచ్చారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అంతా తరలి రావడంతో ముఖ్యమైన నేతలు కూడా ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు కొంతమంది కూడా ఇక్కడికి వచ్చారు. వీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ వేదిక అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి రాష్ట్ర పాలనా యంత్రాంగం అంతా ఇక్కడే ఉండడంతో పూర్తి సందడి వాతావరణం నెలకొంది. మరొక వైపుకి ఈరోజు క్యాబినెట్ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక సమ్మక్క సారలమ్మకు జాతర వేదికగా జరుగుతున్న ఈ సమావేశంలో ఒకవైపు గిరిజన అభివృద్ధి, మరొక వైపు ఆధ్యాత్మిక సంబంధించిన అంశాలపైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా గోదావరి పుష్కరాలు అదేవిధంగా కృష్ణా పుష్కరాలకు సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒక శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కేవలం పుష్కరాల కోసం తాత్కాలిక ఏర్పాట్లు కాకుండా స్నానాల ఘాటు కానీ ఆ తర్వాత హారతి అంటే నదీ హారతి ఇలాంటి కార్యక్రమాలను ఒక శాశ్వత ప్రాతిపదికన చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన ఒక శాశ్వతమైన ఏర్పాట్లను చేసేందుకు ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అంటే దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని కీలక సవరణలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి మేడారం ములుగు జిల్లా ఉంది కాబట్టి ములుగు జిల్లాలో సాగునీటికి సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా పొట్లాపూర్ ఎత్తిపోతల పథకంకి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ములుగు జిల్లాకు అదేవిధంగా మేడారంకు సంబంధించిన మరికొన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అదేవిధంగా సంక్షేమానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ సీజన్కి ఇవ్వాల్సిన అంశం పైన కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వపరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రిజర్వేషన్స్ కూడా పూర్తయ్యాయి కాబట్టి వాటికి సంబంధించి ఈ నేపథ్యంలో పట్టణాభివృద్ధికి సంబంధించి అదేవిధంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించి ఒక అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజు అన్నీ కూడా కొన్ని కీలకమైన సుమారు 2 గంటల పాటు క్యాబినెట్ సమావేశం జరుగుతుందని భావిస్తున్నారు. అదేవిధంగా జిల్లాల పునర్విభజనకు సంబంధించి కూడా ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించారు. కాబట్టి దానిపైన కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా R&B సంబంధించి పంచాయతీరాజ్కి సంబంధించి కూడా హ్యామ్ రోడ్లపైన ఒక గతంలోని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొన్ని మార్పులు చేర్పులతో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద సుమారు కొన్ని గంటల పాటు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మేడారంలో ఏర్పాటు చేశారు. దానికి భారీగా మహిళలను కూడా ఇప్పటికే స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన మహిళలు కూడా వాటికి ఇక్కడికి చేరుకున్నారు. ఆ సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఈరోజు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలపైన ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఇక్కడే హరిత హోటల్లోనే ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులందరూ కూడా బస చేయనున్నారు. ఎందుకంటే రేపు ఉదయం ఇక్కడ ప్రారంభోత్సవాలున్నాయి. ఇక్కడ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గిరిజన జాతర ఆసియాలోని అతిపెద్ద జాతర సుమారు 1 కోటి మంది హాజరయ్యే జాతరకు సంబంధించి ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టింది. సుమారు 250 కోట్ల రూపాయలతో
అటు సమ్మక్క సారలమ్మ అదేవిధంగా ఆ గద్దెలను పునర్నిర్మాణం చేయడంతో పాటు ఇక్కడ ఆలయము అదేవిధంగా పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక పునర్నిర్మాణం చేశారు. వాటికి సంబంధించిన ఆ పూర్తయిన ఆ పనులను ముఖ్యమంత్రి రేపు ఉదయం ప్రారంభించబోతున్నారు. కాబట్టి ఆ మంత్రులందరూ కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇక్కడ చేరుకున్నారు. వారంతా కూడా ఇక్కడ ఉండి రేపు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఆ తర్వాత రేపు ఉదయం 9 గంటలకు మేడారం నుంచి హైదరాబాద్ వెళ్ళనున్నారు. ఎందుకంటే రేపటి నుంచి 4 రోజుల పాటు స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు జరగబోతుంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా హాజరు కాబోతున్నారు. కాబట్టి రేపు ఇక్కడి నుంచి హైదరాబాద్కు వెళ్ళి హైదరాబాద్ నుంచి నేరుగా దావోస్ వెళ్ళబోతున్నారు. మొత్తం మీద ఇటు ఈరోజు అదేవిధంగా రేపు మేడారం పరిసర ప్రాంతం అంతా ఒకవైపు జాతర వాతావరణం, మరొక వైపు పాలనా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఉండడంతో ఒక రాజకీయ వాతావరణం, అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇక చాలా గిరిజన గూడాలు ఇవన్నీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార యంత్రాంగం అంతా వచ్చి ఇక్కడే క్యాబినెట్ సమావేశం నిర్వహించడం ఒక ప్రత్యేకమైన వాతావరణంతో నెలకొంది. రాకేష్.